ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న బాధల్లో అత్యధికమైన బాధ కలిగించే విషయం లేదా వేదన కలిగించే విషయం ఏంటంటే శత్రువు దాడి చేయడం కాదు కానీ, లేదంటే తెలియని వాళ్ళు మనల్ని మాటలు అనటం కాదు కానీ, నువ్వు నమ్మిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళే, నా అనుకున్న వాళ్ళే నీకు వ్యతిరేకంగా నిందలు మోపి అబద్ధ ఆరోపణలు నీ మీద చేస్తే అది మనం వర్ణించలేని బాధను మనకు కలిగిస్తుంది. ఆ విధమైనటువంటి బాధ కలిగినప్పుడు ఏ విధంగా స్పందించాలి అని అంటే ప్రార్థనతో స్పందించి దేవునికి అప్పగించుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది చేసే పని ఏంటంటే ఎవరైనా వాళ్ళని ఒక మాట అంటే వెంటనే వీళ్ళని నమ్మకూడదు, వాళ్ళని నమ్మకూడదు అని వాట్సాప్లోకి వెళ్ళడం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి, సోషల్ మీడియాకి వెళ్ళి ఇండైరెక్ట్గా వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటూ ఉంటారు. పూర్వం అయితే రాళ్లతో కొట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరూ ట్వీట్స్తో కొడుతున్నారు, లేదంటే ఇంకా ఏదైనా చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పగ తీర్చుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మనల్ని ఎవరైనా నిందించినప్పుడు, బాధ పెట్టినప్పుడు మన స్పందన ఏ విధంగా ఉండాలంటే ప్రార్థనలో దేవునికి సంపూర్తిగా వారిని సమర్పించుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనమే పగ తీర్చుకోవాలని చూస్తామో దెన్ వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు గాడ్స్ టెరిటరీ అండ్ టెలింగ్ గాడ్ సేయింగ్ దట్ ఐ కెన్ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ బెటర్ దెన్ యూ డూ. దేవుని కంటే ఈ సిచ్యువేషన్ని నేను బాగు చేసుకోగలను, నేనే పగ తీర్చుకుంటే, నేనే ఈ యొక్క సిచ్యువేషన్ని దేవుని కంటే అనే మాటను మనం ఇండైరెక్ట్గా దేవునికి చెప్తున్నట్టే. అలా దేవుని కంటే మనం బెటర్ సొల్యూషన్ మనం ఇవ్వలేం. నీకున్న బాధ అయినా, వేదనైనా, ఏదైనా సంపూర్తిగా అది దేవునికి ఇవ్వు. ప్రతీకారం చేయకుండా సమర్పించుకో. ఆయనే నీకు మార్గములను సరళం చేసి నీకు విజయాన్ని దయచేసి ఆ సిచ్యువేషన్ అంతటినీ కూడా నీ మంచి కోసం మారుస్తారు.